మహాప్రస్థానానికి వెళుతున్నారు పాండవులందరూ. ఆ వెళదామని చెప్పింది అర్జునుడు. కృష్ణుడు మరణించాడు, ఇక మనకెందుకు ఇది, వెళ్ళిపోదాం. ఏమిటిది, వాళ్ళ వంశం అంతా నాశనం అయిపోయింది. యదు వృష్ణి భోజ కుకుర అంధక వాహినులు 5 లక్షల మంది చనిపోయారు కృష్ణుడు ఎదురుగానే, గాంధారి శాపం కారణంగా, మహర్షుల శాపం కారణంగా 5 లక్షల మంది శ్రీకృష్ణుని బంధువులు చనిపోయారు, అందులో 70 మంది ఆయన కొడుకులు అని ఏమీ పట్టించుకోలేదు విషయాన్ని. ఆ వార్త తెలిసి అర్జునుడికి చాలా విరక్తి కలిగి హస్తినాపురానికి వచ్చి ధర్మరాజుతో అంటాడు, ఇక మనం ఎందుకు ఇక్కడ 36 ఏళ్ళు పరిపాలించాం అన్నయ్య, చాలు, ఇక మహాప్రస్థానానికి వెళ్ళిపోదాం. అర్జునుడి మాటకు అందరూ అంగీకరించారు, రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పగించారు. వెళ్ళిపోతూ ఉంటే అందరూనండి, ధర్మరాజు సహా, కేవలం వస్త్రాలు, కిందో బట్ట పైనో బట్ట అంతే, ఇంకేం ఉండదు. ఏ ఆభరణాలు ఉండవు, కాలికి చెప్పులు ఉండవు, ఏముండవు. ఉత్తరంగా నడిచి వెళ్ళిపోతారు. మహాప్రస్థానం అంటే అర్థం అది. ఇంక మళ్ళీ తిరిగి రారు. ఆ ఉత్తరంగా వెళ్ళిపోతే ఏం చేస్తుంది, నది అడ్డం వచ్చింది, దిగుతారు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. కొండ అడ్డం వచ్చింది, ఎక్కేస్తారు, ఉంటే ఉంటారు, లేదా పడిపోతారు. ఓ ముళ్ళకంప అడ్డం వచ్చింది, దాన్ని తొలగించుకోరు, దాంట్లోంచే వెళ్ళిపోతారు. అదే ఓ మహాప్రస్థానం అంటే. ఎక్కడ దేనికి ఆటంకం చేయడం ఉండదు, అలా వెళ్ళిపోవడం, చనిపోవడానికే కదా వెళ్ళిపోయేది. ఓ జంతువు అడ్డం వచ్చింది, సింహం, దాంతో పోరాడరు, దాని నోట్లో పడిపోతారు, అంతే. అదే మహాప్రస్థానం. దానికి సిద్ధపడి 5 పాండవులు ద్రౌపదితో సహా వెడుతుంటే విచిత్రం, అందరూ ఆయుధాలు వదిలేశారు. ధర్మరాజు ఆయుధం బల్యం, ప్రధానంగా పురుషోత్తమ చక్రవర్తిలాగా ధర్మరాజు ఆయుధం బల్యం వదిలేశాడు. భీముడు గద వదిలేశాడు. నకుల సహదేవులు ధనుర్బాణాలు అన్నీ వదిలేశారు. విచిత్రం, ఇంత భగవద్గీత 18 అధ్యాయాలు విన్న పెద్ద మనిషి గాంధీవోనో అక్షయ తూణీరం వదలలేదు, మమకారం. అవి పట్టుకుని వెళ్ళాడు. వ్యాసభారతం మహాప్రస్థానిక పర్వంలో ఉంటుంది ఈ ఘట్టం. వ్యాసుడు ఆలోచింపజేస్తాడమని అర్జునుడు లాంటి వాడు ఎలా ప్రవర్తించాడో చూడండి. ఆచరణ లేనప్పుడు దేనికి ఆరాధన. గాంధీవం అక్షయ తూణీరం వదలట్లా. అప్పటికి అవి పనికిరావు అర్థమైంది. ఎందుకంటే బోయేవాళ్ళు 25 మంది ఎదురైతే అర్జునుడు 16,000 మంది స్త్రీలని వాళ్ళు ఎవరిని కాపాడలేకపోయాడు, ఓడిపోయాడు. చెట్టు కట్టేసి కొట్టి పారేశారు. గాంధీవం పనిచేయలేదు. గాంధీవం అంటే ఒకటి బేండమేళం అయిపోయింది. అయినా మమకారం వదలట్లేదు. నా గాంధీవం అగ్నిదేవుడు ఇచ్చాడు, నువ్వు అక్షయ తూణీరం నేనలా వదు. ఏ మహాప్రస్థానానికి ఎడుతూ ఇదేం గోల, ఇది మనిషి మమకారం. అప్పుడు ఒక పెద్ద మనిషి ప్రత్యక్షం అవుతాడు. ఆయన విపరీతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు ఆ కొండల మధ్యలో. అర్జున, అందరూ ఆయుధాలు వదిలారు, నువ్వెందుకు వదల్లా అన్నాడు. ఇది అగ్నిదేవుడు ఇచ్చిన గాంధీవం, ఆయన ఇచ్చిన అక్షయ తూణీరం, నేను వదలలేను అన్నాడు. నేను అగ్నిదేవుడిని, వదులుతావా లేదా అన్నాడు ఆయన. అది భారతీయత, అది దైవత్వం. నేను తీసుకుందుకు వచ్చా. నేను ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం, వరుణుడి దగ్గర తీసుకుని నీకు ఇచ్చాను కాండవన దహన సమయంలో. తిరిగి నేను వరుణుడికి ఇవ్వాలి, ఇచ్చేయి అంటే భారతీయ సిద్ధాంతం ఏం చెబుతోందండి, ఈ భూమి మీదకు నువ్వేది పట్టుకు రాలేదు, తిరిగి పట్టుకెళ్ళేది కూడా ఏం లేదు. సత్యం ధర్మంతో జీవితాన్ని గడిపి ప్రశాంతంగా వెళ్ళిపో. ఇదే హిందుత్వం, ఇదే భారతీయత, ఇదే తత్వజ్ఞానం.